హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాని నిఖిల్ కన్నా. అండ్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా అంటే లైక్ ఇన్ని రోజులు స్టడ్స్ హెల్మెట్ అనేటివి వాడినా. సో చాలామంది కూడా మాకు తెలిసిన వాళ్ళే అన్నారన్నమాట. ఏంటంటే కొంచెం అది హెల్మెట్ కెమెరా గోప్రో ఫిక్స్ చేయడం వల్ల అది ఏమవుతుందంటే ఊకే కొంచెం షేక్ అవుతుంది. సో మధ్యలో హ్యాండ్ వదిలేస్తున్నాయి కదా, సో దానివల్ల అన్నారనమాట, అన్న హెల్మెట్ చేంజ్ చేసుకో అన్న బ్రో, కొంచెం హెల్మెట్ చేంజ్ చేసుకో మళ్ళీ, ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. సో అట్లా అన్నందుకు ఇక నాకు కూడా సేఫ్టీ అంటే ముఖ్యమే. నేను కూడా ఏం చేశాను అంటే కొత్త హెల్మెట్ బుక్ చేశాను అనమాట. అది వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇది మన హెల్మెట్. ఆల్రెడీ సో మన యాక్సార్ హెల్మెట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు చాలా ఆతృతగా చాలా అది ఉన్నా ఏంటంటే హెల్మెట్ కొత్తది ఓపెన్ చేస్తున్నాం. చలో మంచిగా ఇచ్చింది. సో చలో వ్యూవర్స్, ద వెయిట్ ఈజ్ ఓవర్. ఇప్పుడైతే మనం ఓపెన్ చేస్తున్నాం. సో యాక్చువల్గా అయితే చాలా ఉంది. సో దీని తర్వాత ఇంకోటి కూడా ఉన్నాను, అండ్ అది ఫిక్సింగ్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇది ఓ షిట్, త్రీ వన్. సో చలో మన యాక్సార్ హెల్మెట్ అయితే, అరే ఇదైతే చాలా బాగుండబ్బా. అంటే యాక్సార్ అనే బట్ ఇంత అయితే మంచిగా అంటే మంచిగా వచ్చింది ఎక్స్ అని. సో చలో ఇంకా లేట్ ఎందుకు, హెల్మెట్ ఓపెన్ చేసేద్దాం. కొత్త హెల్మెట్ వచ్చేసింది, యాక్సార్ గ్రీన్ బాగుంది కదా. నాకు ఇది మా ఫ్రెండ్ దగ్గర చూసినప్పుడు నాకు చాలా నచ్చింది, కొందాం అనుకున్నా కొనేసా. బాగుందా? ఓకే. సో ఇందులో అయితే మనకు ఒకటి అది వచ్చింది, అండ్ అట్లానే మనకి ఇది బ్యాక్ ఉంటుంది కదా. సో ఇది ఏమంటారు నాకైతే గుర్తొస్తలేదు. సో ఇది కూడా వచ్చింది. సో ఇది ఫిక్సింగ్కి కూడా ఇక్కడ హోల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ రెండు, ఇక్కడ వచ్చేలో. అంటే ఇది మంచిగా మనం ఫిక్స్ కూడా మనంటలు మనమే వేసుకోవచ్చు. సో లేట్ ఎందుకో ఫిక్స్ కూడా చేసేస్తాం, చూపిస్తాం. ఇది చూపి. సో చూసారు కదా. ఓకే, ఇది పైకా. ఓ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, మళ్ళీ ఇరిగింది అనుకో మీకే పైసలు బొక్క దగ్గర. సో వ్యూవర్స్ చూడండి, ఇదైతే కొంచెం రివర్స్లో పెట్టాలి. ఇక్కడ సింగిల్ వచ్చిందా, అది పైన పెట్టుకొని డ్యూల్ వచ్చింది కింద పెట్టుకుంటా అనుకో మీకు మంచిగా ఫిక్స్ అవుతుంది. సో లాస్ట్ క్లిప్ కూడా పెట్టేసా. సో చలో, కానీ కొంచెం ప్రెస్ చేయండి అప్పుడైతే. సో చూసారు కదా మంచిగా ఫిక్స్ అవుతుంది. ఒకవేళ మీరు ప్రెస్ చేయలేరు అనుకోండి, కొంచెం బయటకి ఉంటుంది, గాలికి ఎగురుతారో కూడా తెలియదు. అండ్ ఇప్పుడు ఏంటంటే చూసారు కదా, ఒక హెల్మెట్ లుక్కుని అయితే చూడండి. నాకు యాక్టర్ లేదు, సంతోషం, కొత్త హెల్మెట్ వచ్చిందిగా. సో చూడండి, అండ్ ఇది ఏంటంటే మనకి యాక్సార్ అనేవి, సో హెల్మెట్కి అయితే యాక్సార్ అనేవి అన్నీ వచ్చాయి. అండ్ అట్లనే మనం ఓపెన్ చేయగానే, సో ఇక్కడ ఇగో ఇది విండ్. సో ఇది బ్లాక్ స్క్రీన్ అనమాట. మనకి ఎప్పుడైతే లైక్ ఎలా అంటే కొన్నిసార్లు మనం ఇది పెట్టుకోము, కాకపోతే మనకి కళ్ళల్లో అది పడవద్దు కదా. సో దానివల్ల ఇది బ్లాక్ ఫ్రేమ్ ప్రొటెక్టర్ లోపల అయితే వచ్చింది. ఇది జనరల్గా అయితే సన్లైట్ నుంచి కొంచెం ప్రొటెక్ట్ చేస్తాను అనమాట. దీన్ని యూవీ ప్రొటెక్టర్ కూడా అంటారు, ఎందుకంటే సన్ రైస్ పడతాయిగా. సో మన కళ్ళకి ఎఫెక్ట్ అంట పడే ఇది పెట్టుకున్నా ఇళ్ళకెళ్ళగా అనిపిస్తుంది, కాకపోతే అది ఇది పెట్టుకున్నాం అనుకో మనకంటే ఎఫెక్ట్ పడదు. సో లోపలిని, సో లేట్ ఎందుకు స్టిక్కర్ కూడా వీకేద్దాం. వా, సో చూసావు కదా స్టిక్కర్ అయితే పీకేసిన. యూజ్ ఓన్లీ ఫర్ డే టైమ్ ఓన్లీ. ఇది మోస్ట్లీ డే టైంలో యూజ్ చేయండి, ఎందుకంటే బ్లాక్ స్క్రీన్ ఉంటుందిగా. మీరు నైట్లో వాడిండి అనుకోండి ఏమవుతుంది తెలుసా, అప్పుడు రాత్రి కూడా చీకటి అయ్యి కనిపించకపోతే చాలా కష్టం అవుతుంది. సో యూజ్ దిస్ ఓన్లీ ఇన్ డే టైమ్ అనమాట. అండ్ మనం ఇదైతే పైకి పంపించేస్తాం. సో ఇప్పుడు మనం ఏంటి కూడా ఓపెన్ చేసేద్దాం. స్టిక్కర్ తీయాలా? ఓ అది యాక్చువల్లీ ఇక్కడ ఉంది, నేనేమో ఇంకొకడ. వావ్, మీకు యాక్చువల్గా ఈ గ్రీన్ కలర్ ఎందుకు కనిపిస్తుంది తెలుసా? దీన్నే విండ్ స్క్రీన్ అంటారు. సో యాక్చువల్గా మనం ఇది తీసేసుకోవచ్చు, నేను మీకు చూపిస్తాను. ఇదేంటంటే మనకి కొంచెం అది పడుకుంటాం అబ్బా. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు మీకైతే లైక్ నాకైతే ఫాగ్ అనమాట. సో జనరల్గా ఫాగ్ ఉంటుందిగా మార్నింగ్ టైమ్స్లో, ఫాగ్ నుంచి ఎక్కువ
తప్పించుకోనికి ఇది ఎక్కువ యూజ్ వస్తుంది అనమాట. ఫాగ్ లేయర్ అంటారు, ఫాగ్ వైజర్ అని లోపల ఉన్నారైతే. సో అదైతే తీసేద్దాం, ఎందుకంటే మనకి ఈ మధ్య ఫాగ్ అంతా రాదు కాబట్టి మనకు అంత అది ఉండదు. సో వ్యూవర్స్ మనకి ఇలా ఒకటి కూడా ఇచ్చిండు. సో యాక్సార్ హెల్మెట్ అనే స్టిక్కర్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి. సో అబ్బా, సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద, మనం బండి మీద పెట్టుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ డో నాట్ రిమూవ్ ద హెల్మెట్, అంటే హెల్మెట్ తీయకండి. సో మనకి ఇది ఎందుకు ఇచ్చింది తెలుసా, మనది ఏ బ్లడ్ గ్రూపా అని తెలుసుకోవచ్చు. అంటే దానివల్ల కొంచెం అది నాదైతే ఓ పాజిటివ్. మీ బ్లడ్ గ్రూప్ ఏంటో కూడా ఒకసారి కామెంట్లో అలా పెట్టండి, చూద్దాం ఎంతమంది ఓ పాజిటివ్ ఉండో. అండ్ చాలా రేర్ బ్లడ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఓ పాజిటివ్ పెట్టడం వల్ల సో మనం అన్కాన్షియస్ స్టేట్లో ఉన్న వేరే వాళ్ళకి తెలిసిపోతుంది. సో అరే ఇతను ఓ పాజిటివ్ అన్నట్టు. సో దానివల్ల కొంచెం బెటరే. అండ్ ఇవేంటి వైట్ లేయర్ స్టిక్కర్స్ వచ్చింది. ఈ స్టిక్కర్స్ అయితే నాకు తెలిసి ఇవి పెట్టుకోనికి అనుకుంటున్నా, కొంచెం మంచి లుక్ రానికే బాగున్నాయి ఇవి కూడా. అండ్ మాకు ఇది ఇంకోటి ఇచ్చిండు. సో మోస్ట్లీ ఇది నాకు అయితే అర్థమవుతలే. నాకేమనిపించింది అంటే, ఇప్పుడైతే నేను ఇది పెట్టిన, ఒకవేళ ఇది పెట్టకపోతే ఇక్కడ ఒక 2 గ్యాప్స్ అనేవి ఉన్నాయి. ఆ గ్యాప్లలో ఇది పెట్టినాం అనుకోండి, ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఉన్న విండ్ అనేది క్లోజ్ అవుతుంది. సో దానివల్ల ఇది కొంచెం ఒక నార్మల్ లుక్కి, ఒకవేళ మనకు అది ఇట్లా పెద్ద ఇట్లా మంచిగా ఒక మంచి లుక్ రావాలంటే మనం ఇదే పెద్దదే పెట్టుకోవాలి. సో దీన్ని ఏమంటారు కూడా చెప్తాను. అన్నానా ఇరిగిపోయిందండి, మన తొందరపాటు అట్లా ఉంటుంది, అప్పుడే ఇరిగిపోయింది, ఏం చేస్తాం ఇక. సో దీన్ని యాక్చువల్గా అయితే ఇట్లా గుంజి కొంచెం బయటికి గుంజాలి. సో మీకు హెల్మెట్ కనిపిస్తుంది కదా. సో ఇవి రెండు ఇలా ఇరికినప్పుడు ఏంటంటే కొంచెం దీన్ని బయటికి అనండి. నాలాగా మీరు కూడా ఇగో చింపుకోకండి ప్లీజ్. నేను చింపుకున్నాను, వేస్ట్ అంటే వేస్ట్ అని కాదు, వస్తుంది కానీ. సో నాలాగా మీరు పొడిపాటు చేసి చింపుకోకండి. సో కొంచెం ఇట్లా గ్యాప్ వచ్చినప్పుడు కొంచెం బ్యాక్ గుంజండి. సో ఇది బయటికి వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్లేన్ వైజర్, ఇప్పుడు మీకు మా ముఖం చూపిస్తాయి ఇలా పెట్టుకొని. సో యాక్చువల్గా ఈ వైజర్ కనిపిస్తున్నాను, వావ్. సో అమ్మ, సో ఈ వైజర్ వచ్చేసి అరౌండ్ నేను తీసుకున్నాను మీడియం, ఎందుకంటే స్మాల్ చూసిన నా హెడ్ చిన్నగా ఉంది అని, కాకపోతే అది స్మాల్ దొరకలేదు కాబట్టి మీడియం అయితే ఆర్డర్ చేసిన. ఈ మీడియం కూడా అరౌండ్ 56 to 58 సెంటీమీటర్స్ ఉంది. సో మనం వెళ్తూ ఉంటాం. సో బాగానే ఉంది, ప్రొటెక్ట్ ఎక్కువ మంచిగా ఉంటుంది కాబట్టి ఇట్స్ బెటర్. అండ్ రియల్లీ చాలా నాకైతే మంచిగా ఉంది. సో కొత్త హెల్మెట్ వచ్చింది. అండ్ ఇంకోటి దీనికి పరారీ M10 కొంటున్నా. ఆ పరారీ M10 ఎట్లా ఫిక్స్ చేస్తామో కూడా మీకు చూపిస్తాను. అది కూడా అన్బాక్సింగ్ చేయలే అనమాట. సో మెల్లగా చేద్దామని అది కూడా చూపిస్తాను మీకు. చలో. అండ్ వ్యూవర్స్, సో కొంతమందికి నాకే స్టార్టింగ్లో తెలియకుంటుండే అసలు ఇది ఇంత లాంగ్ వచ్చి అసలు ఎట్లా పెట్టాలి అని. సో మీకు కూడా కొంతమందికి తెలియకపోతే కొంచెం యూజ్ అవుతుందని చెప్తున్నా. సో జనరల్గా అయితే ఇక్కడ ఇంకో మనకి ఏంటంటే ఇది లెఫ్ట్ సైడ్ అనేటివి 2 గ్రిల్స్ టైప్ వస్తుంది. ఒక సైడ్ మొత్తం క్లాత్తోని బ్యాండ్ ఉంటుంది అనమాట. సో ఈ రెండింటిని అయితే ముండిళ్ళకి వెళ్ళి పంపించుకోండి. 2 పంపించుకున్న తర్వాత ఒకటి కొంచెం తక్కువ ఉంటుంది సైజ్. సో ఏం చేయండి అంటే ఏం లేదు, నెక్స్ట్ లెవెల్ ఒకటి కొంచెం బయటికి గుంజి ఇంకో దాంట్లోకి వెళ్ళి పంపించండి. పంపించిన తర్వాత మీరు ఇది గుంజుకోండి, అంటే మీకు ఎంత టైట్ కావాలో అంత టైట్ గుంజి నెక్స్ట్ స్టెప్ ఇది ఇక్కడ పెట్టేసుకోండి. సో ఇక్కడ పెట్టేసుకుంటా చలో. సో ఇదేంటంటే లూజ్ కూడా అంత అవ్వడు. సో మోస్ట్లీ ఎందుకంటే టైట్ గుంజి పెట్టేస్తామా, సో మన ఉంటారనమాట. ఇది కొంచెం లూజ్ అయినా మనకి అంతేం లూజ్ కూడా కాదు. చూడండి నేను గుంజుతున్నా అయినా లూజ్ అవుతుంది. సో బెటరే అండ్ మంచిగా ఉంది. అండ్ మీకు కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ వెళ్తున్నాను, మీరు కూడా కొనేయండి. బాయ్ బాయ్ వ్యూవర్స్, స్టే ట్యూన్, మీట్ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.